హాయ్ గైస్, దిస్ ఈజ్ రివ్యూ ఆఫ్ పుష్ప టూ. పుష్ప టూ అయితే నాకు చాలా బాగా నచ్చింది బాస్. సో మీరు రివ్యూస్ కానీ లేకుంటే బయట ఇచ్చేది స్టోరీ బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇది. సో నువ్వు నిజంగా సినిమాలో చూడాలనుకుంటే మూవీ చాలా బాగుంది. సో ఇంకోటి ఏంటి అంటే కథ లేదని అంటున్నారు కదా. సో అలాంటిది ఏమీ లేదు. ఎందుకనంటే పుష్ప వన్, పుష్ప టూ మీరు రెండు కలిపి చూస్తే, సో పుష్ప దేనికోసం అయితే ఫైట్ చేస్తున్నాడు, తన ఐడెంటిటీ కోసం. సో పుష్ప టూలో తనకు కావాల్సింది అది మెయిన్. సో దాన్ని ఎలా తెచ్చుకున్నాడు అనేది ఇంటెన్షన్ కాబట్టి సో చాలా బాగుంది. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉంటాయి బాస్. అది అల్లు అర్జున్ తప్ప వేరే ఎవ్వరూ చేయలేదు, దట్స్ ఫర్ షూర్. ఎందుకనంటే ఒక నట విశ్వరూపం. అబ్బా! క్లైమాక్స్‌లో అయితే ఇచ్చి పడేస్తాడబ్బా! అసలా మళ్ళీ మనకేంటంటే ఒక గూస్ బంప్ ఫీలింగ్‌తో బయటకొచ్చేస్తది. మనకు బయటకొచ్చాక కూడా అదే మనకు మైండ్‌లో రన్ అవుతా ఉంటది. సో చాలా బావుంటది. మీరు మూవీని ఖచ్చితంగా థియేటర్‌లో చూడాల్సిన ఎక్స్‌పీరియన్స్ గుడ్. సో అండ్ కొన్ని ఫన్ ఫన్ థింగ్స్ ఉంటాయి. సో మీరు ఫస్ట్ టైమ్ చూస్తే కొందరికి అర్థమవ్వచ్చు. బట్ సెకండ్ టైమ్ చూస్తే చాలా ఉంటది. అండ్ ఎమోషనల్ కనెక్టివిటీ చాలా బావుంటది. సో మీరు ఎప్పుడైనా సరే సినిమాని సినిమాలా చూస్తే ఇట్ వాజ్ వెరీ గుడ్ మూవీ. సో మీకు ఫన్ ఉంటది, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది అండ్ కొన్ని లాజిక్ సీన్స్ ఉంటాయి. సుకుమార్ మార్కింగ్ ఉంటది. అండ్ తర్వాత అల్లు అర్జున్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అండ్ ఒక ఫ్యామిలీ కోసం తను ఏదైతే పోరాడుతున్నాడో అది ఎలా తెచ్చుకున్నాడనే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసే విధానమైన ఫస్ట్ హాఫ్ అయినా, సెకండ్ హాఫ్ అయినా. ఫస్ట్ హాఫ్ మనకి ప్రీ ఇంటర్వెల్ సీన్స్ ఉంటది. ఆహ్, చాలా బావుంటది. మీరు ఖచ్చితంగా మూవీని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. ఆ ఎక్స్‌పీరియన్స్ అనేది మీరు ఖచ్చితంగా ఫీల్ అవుతారు. మీరు పెట్టిన దానికి 'పుష్పరాజ్' ఏది ఉంచుకోడు. తగ్గేదేలే అనే లెవెల్‌లో మీకు పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో ప్లీజ్ గైస్, ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. సో ఇలాంటి సినిమాలు మనకి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. అంటే కథ పరంగా అనట్లేదు. ఒక క్యారెక్టర్‌ని ఒక హీరో దాన్ని ఫీల్ అయ్యి దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం, ఆ నటన అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయినా ఇవన్నీ మనకు ఒక ప్యాకేజ్‌లా ఉంటది. సో కమర్షియల్ సినిమా అంటేనే ఒక ప్యాకేజ్. ఒక టెంప్లేట్ ప్రకారం ఎళ్తా ఉంటది. సో దాన్ని సుకుమార్ 100% ఇచ్చారు. తన బెస్ట్ ఇచ్చారు. అల్లు అర్జున్ తన బెస్ట్ ఇచ్చారు. సో 'పుష్ప 1'ని 'పుష్ప 2'ని కంపేర్ చేసింది కాకుండా, సో 'పుష్ప 1'ని కంటిన్యూషన్‌లా చూస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. చాలా బావుంటది మూవీ. సో అండ్ కొన్ని ఫ్లాస్ ఉంటాయి. ఏ మూవీలో అయినా ఫ్లాస్ లేని మూవీ ఉండదు. ఆ ఫ్లాస్ అనేవి ఏంటి అనంటే అవి ఈ కమర్షియల్ ఫిలిమ్స్‌కొచ్చినప్పుడు అవన్నీ కామన్ థింగ్స్. కానీ ఆడియన్స్‌తో ఎంగేజ్ చేశామా లేదనేది ఇంపార్టెంట్ కమర్షియల్ మూవీస్‌కి. సో దీంట్లో అయితే సుకుమార్ 100% సక్సెస్ అయ్యారు. సో ఆ ఫ్లాస్ అన్నీ పక్కన పెట్టేసి ఆహ్, సినిమాని మీరు సినిమాలా చూస్తే చాలా బావుంటది. సో ప్లీజ్ గైస్ డూ వాచ్ ఇన్ మోర్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ. ఇది ఇప్పటికి కలెక్షన్స్ గురించి కూడా మనం ఫర్దర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో 'పుష్ప 2' అస్సలు తగ్గేదేలే. ఖచ్చితంగా చూడండి.